తిరుచానూరులో వైభవంగా లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర, గజవాహనం, గరుడ వాహనంలో అమ్మవారికి అలంకరణ. తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర శుక్రవారం తిరుచానూరులో ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారావం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్రధానమైందన్నారు. పౌర్ణమి, గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని చెప్పారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శుక్రవారం రాత్రి జరగనున్న గజవాహనానికి విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మతాయ నమః. అమ్మవారి కార్తీక్ బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 20 తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారము పకడ్బందీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం ముందుకు పోతా ఉన్నారు. చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్నటువంటి వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి, అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం, మూలవర్ల దర్శనం కూడా చాలామంది భక్తులు సజావుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు, అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడ నుంచి ఊరేగింపుగా పసుపు మండపానికి తీసుకురావడము, పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనాలు, కోలాటాలు నడుము శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము, అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంత పకడ్బందీ ఏర్పాట్లతో చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.